హాయ్ హలో అందరికీ నమస్తే. ప్రపంచవ్యాప్తంగా సంభవించేటువంటి ప్రకృతి విపత్తు లోపల అత్యంత భయంకరమైనటువంటి విపత్తు ఏదంటే మనం సునామీగా చెప్పుకోవచ్చు. అలాంటి సునామీ ఈరోజు పసిఫిక్ మహాసముద్రం లోపల సంభవించడం అనేది జరిగింది. ఆ యొక్క తీర ప్రాంతం లోపల రష్యా దేశం కావచ్చు, జపాన్ దేశం కావచ్చు, అమెరికా దేశం లోపల దాదాపు రిక్టార్ స్కేల్ పైన 8.8 తీవ్రతతోటి భూకంపం సంభవించడం అనేది జరిగింది. దీని ఫలితంగా అక్కడ దాదాపు 1.5 అడుగుల ఎత్తు లోపల అలలు అనేవి తీర ప్రాంతం పైన ఎగిసిపడి అక్కడ ఉండేటువంటి పెద్ద పెద్ద భవనాలను కావచ్చు, ఫ్యాక్టరీలను కావచ్చు, ఈ యొక్క సునామీ ముప్పుకు గురి కావటం అనేది జరిగింది. అయితే మరి నిజానికి ఈ యొక్క సునామీలు అనేవి ఎందుకోసం వస్తాయి, ఏ ప్రాంతంలో సంభవిస్తాయి, సునామీ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటివి అనేటువంటి విషయం గురించి ఒక వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకోసం అంటే మన జీవితంలో కూడా మన ప్రాంతంలో కూడా ఏ సమయంలో అయినా సునామీ సంభవించవచ్చు. ఎందుకోసం అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే దాదాపు చాలా దేశాలలో రోజు ఒక ప్రాంతం లోపల భూకంపాలు అనేవి సంభవిస్తున్నాయి. దీనికి ప్రధానంగా భూమి కింది భాగంలో ఉండేటువంటి పలకల లోపల కదలికల కారణంగా పై భాగం లోపల భూకంపాలు అనేవి ఏర్పడుతున్నాయి. ఈ యొక్క భూకంపాల కారణంగానే ఈ యొక్క సునామీలు రావటం అనేది జరుగుతుంది. సో మన ప్రాంతంలో కూడా అనుకోకుండా ఏదో ఒక రోజు భూకంపం సంభవిస్తే మనకంటూ కొన్ని విషయాలు తెలిసినట్టయితే ఆ యొక్క భూకంపం నుంచి కావచ్చు, ఆ యొక్క సునామీ నుంచి మనము రక్షించుకోవడానికి మనకు కొన్ని ప్రికాషన్స్ మనం ఫాలో అయినట్టయితే మన యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి వీలుంటుంది. కాబట్టి అందుకోసం ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగింది. నిజానికి సునామీ అనేటువంటి పదం జపాన్ దేశానికి సంబంధించిన పదంగా చెప్పుకోవచ్చు. సునామీ అంటే జపాన్ భాష లోపల ఒక పెద్ద అలగా మనం చెప్పుకోబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సునామీలు కానీ భూకంపాలు కానీ సంభవించేటువంటి దేశం ఏదైనా ఉందంటే మనం జపాన్ చెప్పుకోవచ్చు. జపాన్ దేశంలో ఒక సంవత్సరం లోపల దాదాపు 100 నుంచి 200 సార్లు భూకంపాలు అనేవి ఆ దేశంలో సంభవిస్తుంటది. దానికి కారణం ఏంటంటే ఈ పసిఫిక్ మహాసముద్రం ఏదైతే ఉందో ఆ సముద్రం లోపల దాదాపు కొన్ని వందల సంఖ్య లోపల అగ్నిపర్వతాలు అనేవి ఉండటం అనేది జరిగింది. ఆ అగ్నిపర్వతాలు అనేవి సముద్ర గర్భం లోపల బద్దలైనప్పుడు పెద్ద ఎత్తున అలలు అనేవి తీర ప్రాంతానికి వచ్చి తీర ప్రాంతంలో ఉండేటువంటి వాటిని అన్నిటి కూడా విధ్వంసానికి గురి చేయడం అనేది జరుగుతుంది. అందువల్లనే ప్రధానంగా ఆ యొక్క సముద్రంలో వచ్చేటువంటి కదలికల కారణంగా ఈ యొక్క జపాన్ ప్రాంతంలో సునామీలు రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జపాన్ ఉన్నటువంటి ప్రాంతం అనేది ప్రధానంగా ప్రపంచంలో ఉండేటువంటి అతిపెద్ద పలక ఏదైతే ఉన్నదో ఆ పలక కార్నర్ లోపల ఈ యొక్క జపాన్ దేశం ఉంది. కాబట్టి ఆ పలక నిరంతరము ప్రతిరోజు కూడా కదులుతూ ఉంటుంది. కాబట్టి అది కదలడం ద్వారా ఈ యొక్క జపాన్ ప్రాంతం లోపల ఎక్కువగా భూకంపాలు అనేవి సంభవిస్తుంటాయి. మరి భారతదేశం లోపల కూడా ప్రధానంగా ఏదైతే ఉత్తర భారతదేశం ఏదైతుందో హిమాలయ ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతం లోపల కూడా ఎక్కువగా మనకు ఈ యొక్క భూకంపాలు సంభవించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఒకప్పుడు భారతదేశం అనేది ఆఫ్రికా ఖండంలో ఒక భాగంగా ఉండేది. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఆఫ్రికా ఖండం నుంచి ఆ యొక్క భూభాగం అనేది విడిపోయి మెల్లమెల్లగా ఈ యొక్క ఆసియా ఖండం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి వచ్చి ఇలా గుద్దుకోవటం అనేది జరిగింది. ఇలా గుద్దినప్పుడు అంటే ఒక పలక వచ్చి ఇంకొక పలకను గుద్దినప్పుడు దీనిపైన ఉండేటువంటి మట్టి మొత్తం కూడా ఒక లేయర్ లాగా పైకి వెళ్ళిపోయి ఇక్కడ హిమాలయ పర్వతాలు ఏర్పడటం అనేది జరిగింది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే హిమాలయ పర్వతాలు అనేవి ఈ యొక్క ఆసియా ఖండానికి మరియు భారతదేశానికి మధ్యలో ఒక అంటులాగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ రెండింటిని కలిపేటువంటి ఒక పదార్థంగా మనం చెప్పుకోవచ్చు. దాని కారణంగా ఆ యొక్క మధ్య భాగంలో ఉండేటువంటి ఏవైతే పలకలు ఉంటాయో ఆ పలకలు కలగడం ద్వారా ప్రధానంగా మనకు భారతదేశం లోపల భూకంపాలు సంభవించడం అనేది జరుగుతుంది. ఎక్కువ మాటికైతే ఉత్తర భారతదేశంలో భూకంపాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. దక్షిణ భారతదేశం లోపల తక్కువ వస్తుంది. ప్రధానంగా ఏంటంటే కారణము దక్షిణ భారతదేశం అనేది ద్వీపకల్ప పీఠభూమిలో ఒక భాగంగా ఉంది. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఒక బండరాయిలాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సునామీలు కానీ భూకంపాలు కానీ వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ. మరి నిజానికి ఈ యొక్క సునామీలు వచ్చేటువంటి సమయం లోపల మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటివి, సునామీ వచ్చేటప్పుడు మనకు లభించేటువంటి కొన్ని సూచనలు సిగ్నల్స్ ఏంటివి అనేది కూడా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము. మొట్టమొదటిసారిగా మనకు ఈ యొక్క సునామీ కానీ భూకంపాలు కానీ సంభవించడానికంటే ముందే శాస్త్రవేత్తలు వీటిని ముందుగానే పసిగట్టి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి దేశాలన్నింటినీ కూడా అలర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు అలర్ట్ చేయడానికంటే ముందు మనం ఏ విధంగా అలర్ట్ కావాలి, మనకు కొన్ని రకాల సిగ్నల్స్ తెలిసినట్టయితే మనం అలర్ట్ కావచ్చు. ప్రధానంగా భూకంపం కానీ సునామీ కానీ సంభవించినప్పుడు భూమిపై ఉండేటువంటి ఏవైతే పక్షులు ఏవైతే ఉంటాయో అవి మొత్తం కూడా ఆకాశంలోకి వెళ్ళి గుంపులు మాదిరిగా ప్రయాణం చేస్తాయి. ఎప్పుడైతే ఆకాశంలో నీకు విపరీతంగా పక్షులు కనిపిస్తావో అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక విపత్తు సంభవిస్తుందని నువ్వు ముందే గ్రహించి ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ నువ్వు దాన్ని కూడా గ్రహించలేనట్టయితే మీ ఇంట్లో ఉండేటువంటి పెంపుడు కుక్కలు కావచ్చు, పెంపుడు జంతువులు కావచ్చు విపరీతంగా అరవటం అనేది చేస్తాయి. అలా అరుస్తున్నాయంటే కూడా ఖచ్చితంగా ఏదో ఒక విపత్తు సంభవిస్తుందన్న విషయాన్ని మీరు ముందే గ్రహించి ఆ విపత్తును ముందే పసిగట్టి అక్కడ నుంచి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. లేదా సముద్ర తీర ప్రాంతానికి పెద్ద ఎత్తున తిమింగలాలు కావచ్చు, లేదంటే చేపలు కావచ్చు చనిపోయి సముద్ర తీరానికి పెద్ద ఎత్తున కొట్టుకొని వచ్చినట్టయితే కూడా సముద్రంలో ఏదో ఒక అలజడి రాబోతుందని గ్రహించి
ఆ యొక్క ప్రాంతం నుంచి ముందుగానే వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతం నుంచి ఎత్తైన ప్రాంతానికి లేదా దూర ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మీరున్న ప్రాంతంలో సడన్ గా ఒకవేళ సునామీ వచ్చిందంటే మీరు అక్కడ నుంచి దూర ప్రాంతానికి వెళ్ళలేరు కాబట్టి అప్పుడు మీరు చేయాల్సినటువంటి పని మీ ప్రాంతంలో మీ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతం లోపల బాగా ఎత్తైనటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో దాని పైకి వెళ్ళి ఉండటం అనేది చేయాలి. లేదంటే ఎత్తైన భవనం కావచ్చు, ఎత్తైన పర్వతం కావచ్చు, దానిపైన వెళ్ళి మీ యొక్క ప్రాణాలను రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇలాంటి సందర్భంలో కొంతమంది వ్యక్తులు డబ్బు గురించి, ఇంట్లో ఉండే వస్తువుల గురించి ఆలోచించి వాటి కోసం ఆగిపోవటం అనేది చేస్తారు. మనం బ్రతుకుంటే అలాంటి వస్తువులను ఇంకా ఎన్నిటినైనా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రాణం పోతే మళ్ళీ తీసుకురాలేం కాబట్టి ముందు మన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి వస్తువులు అవన్నీ మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. కాబట్టి మీ ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం ఆ యొక్క ఎత్తైన ప్రాంతానికి వెళ్ళి కూర్చోవటం అనేది చేయలేదు. మళ్ళీ దాని తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి ఏమైనా సిగ్నల్స్ కానీ వాళ్ళ హెలికాప్టర్ల ద్వారా కానీ లేదంటే ఫోన్ల ద్వారా కానీ రేడియోల ద్వారా కానీ ఏమన్నా ఇక సునామీ అయిపోయింది, సునామీ తీవ్రత తగ్గిపోయింది అనేటువంటి సూచనలు వచ్చిన తర్వాతనే ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇలాంటి ప్రికాషన్స్ మనం ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా సునామీ వచ్చినప్పుడు మన యొక్క ప్రాణాలని రక్షించుకోవడానికి అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఎందుకోసం అంటే ఏ క్షణం లోపల ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వాటిల్లుతుందో మనం భూమిపైనటువంటి మనం సామాన్య మానవులను ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉన్నట్టయితే మన ప్రాణాన్ని కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి మీ అందరికీ ఈ యొక్క విషయాలు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగింది. మీకు వీడియో స్టార్టింగ్ లోనే చెప్పిన ప్రపంచ దేశాల లోపల రీసెంట్ సమయం లోపల ఏదో ఒక దేశం లోపల భూకంపాలు, అగ్నిపర్వతాలు, సునామీలు అనేవి సంభవిస్తున్నాయి. సో చెప్పలేం మన దేశంలో కూడా ఎప్పుడైనా ఇలాంటి విపత్తు సంభవించినప్పుడు ఇలాంటి విషయాలు తెలిసినట్టయితే మన ప్రాణాలను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ యొక్క విషయాలు మీ అందరికీ తెలియజేయడం అనేది జరిగింది. సో కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉంటారు అన్న ఉద్దేశంతో ఈ యొక్క విషయాలు మీ అందరికీ చెప్పదలుచుకున్నా. మరి ఈ రోజు వచ్చినటువంటి ఈ యొక్క సునామీకి సంబంధించినటువంటి అప్డేట్ అనేది మనకు ఒక 2-3 రోజుల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతం లోపల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంత ఆస్తి నష్టం జరిగిందనేటువంటి విషయం మనకి ఇంకా ఇప్పటి వరకు తెలియదు. సో అక్కడ ఉండేటువంటి మీడియా కూడా ఇంకా బయటకు ఆ యొక్క సమాచారం అనేది రాలేకపోయింది. ప్రధాన కారణం ఏంటంటే ఈ సునామీ సంభవించినటువంటి ప్రాంతం లోపల కరెంట్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి రవాణా సౌకర్యాలు అంతా మొత్తం కూడా అస్తవ్యస్తం కావడం అనేది జరిగింది. దానికి సంబంధించిన సమాచారం మనకి ఇప్పుడైతే అందుబాటులో లేదు. ఇంకొక 2 రోజుల తర్వాత దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనకు అందేటువంటి అవకాశం ఉంది. రీజన్ కూడా అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలను అలర్ట్ చేసి మరొక 2 గంటలలో 3 గంటల లోపల ఈ ప్రాంతం లోపల 3 అడుగుల ఎత్తు లోపల సునామీ అలలు అనేవి తీర ప్రాంతాలకు విరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తీర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలను మొత్తాన్ని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం అనేది జరిగింది. సో ప్రస్తుతం అయితే ఇంకా సునామీకి సంబంధించినటువంటి అప్డేట్ అనేది నడుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ఇంకా ఏదైనా పూర్తి సమాచారం తెలిసినట్టయితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ యొక్క వీడియో మీ అందరికి నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఈ యొక్క వీడియోకి సంబంధించి కానీ లేదా మీకు ఇంకా ఏమైనా మంచి వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్లలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరందరూ నన్ను ఇలాంటి మంచి వీడియోస్ చూస్తూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవరు